ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూలై 14 ఎన్నో శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య రోజు మీరు నిమ్మకాయతో ఇలా చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. డబ్బు బాగా కలిసి వస్తుంది. ఈ జూలై మాసంలో 14వ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. అయితే ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఒక్క నిమ్మకాయతో ఇప్పుడు మేము చెప్పే విధంగా చేస్తే చాలు. మీ కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయి. మీ బాధలన్నీ కూడా మటుమాయమైపోతాయి. అలాగే ఒక్క నిమిషంలో మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా సులభంగా తీరిపోతాయని చెప్పవచ్చు. ఇక మీపై ఉండేటువంటి ఎలాంటి చెడు అయినా తొలగిపోయి మీకు ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. మీ శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగా ఈ వీడియో చేసే ముందల ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఆషాఢ మాసంలో వచ్చే ఈ యొక్క అమావాస్య చాలా పెద్ద అమావాస్య. ఈ రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే గనుక ఇక మీకు తిరుగు అనేది ఉండదు. 24 గంటల్లో కాదు, కేవలం ఒక్క నిమిషంలోనే మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంలాగా మారిపోతుంది. ఇది ఒకసారి మీరు చేసి చూడండి. ఇక తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. మీకుండే తీవ్రమైన కష్టాల నుంచి చాలా చాలా సులభంగా బయటపడవచ్చు. మరి ఇంతకీ ఈ యొక్క అరుదైన అమావాస్య తిథి నాడు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని ఆషాఢ అమావాస్య అని అంటారు. ఈ యొక్క అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైన అమావాస్య. అందులోనూ మంగళవారం కూడుకొని రాబోతుంది. ఈ రోజున ఒక్క పూట ఉపవాసం చేసిన పరమశివుణ్ణి విష్ణుమూర్తిని ఆరాధించినంత మంచి జరుగుతుంది. మీకు మంచి ఫలితం కూడా కలుగుతుందని శాస్త్రం చెప్పబోతుంది. సాధారణంగా ప్రతి మాసంలో అమావాస్య తిథి నాడు పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి అత్యంత విశిష్టమైన శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య తిథి నాడు ఈ విధమైన కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్లు అవుతుందని శాస్త్రమే స్పష్టంగా చెప్తుంది. ఇక ఈ యొక్క కార్యక్రమాలు పుణ్యతీర్థాల్లో నిర్వహించడం ద్వారా ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పడం జరుగుతుంది. పితృదోషం అంటే ఒక శాపము మాత్రమే అనుకుంటారు చాలామంది. గత జన్మలో ఎవరైనా పితృలకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టాలు కలుగజేసి ఉన్నట్లయితే, లేదా ఆ యొక్క వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉన్నట్లయితే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పితృల ద్వారా చేయబడిన దోషాలే మనకి కారణమవుతాయి. చాలామంది పితృదోషం అంటే భయపడిపోతూ ఉంటారు. ఇక పూర్వీకులు చేసినటువంటి కొన్ని దోషాల ద్వారా వారి తర్వాత తరం కూడా కష్టాల పాలు అవ్వడమే పితృదోషాలకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. జాతక చక్రంలో ఇలాంటి దోషాలను గుర్తించవచ్చు. ఇక పితృదోషాల ద్వారా అనేక రకమైన సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు అనేవి పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక మీరు ఎన్నో రోజులుగా గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం జరుగుతుంది. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైవిధ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక పరిస్థితి కలగడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడమో, సంతానం వలన తీవ్ర సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషి తమ యొక్క జీవితంలో పితృలను తీర్చుకోవాలి. దీని ద్వారా పితృలు తప్పకుండా ఆనందపరుస్తారన్నమాట. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది పితృదోషం అంటే ఏదో అనుకుంటూ ఉంటారు, కానీ అలాంటిదేమీ కాదనమాట. ఇక వారికి ముక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇలాంటివి చేసినప్పుడు ఉత్తమ సంతానం కలుగుతుంది. లేకపోతే వారికి ముక్తి అనేది కలగదు. నిజానికి ప్రతి మాసంలో కూడా అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడుతుందన్నమాట. అమావాస్యకు విశిష్ట ప్రయోజనం ఉంది. ఈ రోజున ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి చెడుని తొలగించుకోవడానికి చేస్తూ ఉంటాము. ఈ రోజున చాలా వరకు కూడా చేసిన పరిహారాలు ఉత్తమ ప్రాప్తి కలుగుతాయని, మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రంలో చెప్పబడుతూ ఉంది. ఇక నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి మన ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాల్సిందే. ఈ యొక్క అమావాస్య తిథి అంత బాగా ఉపయోగపడుతుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉంటారు. అయితే పరిహారాలకు తాలూకు ఫలితాన్ని దక్కవారు చాలా వరకు కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో వారి యొక్క జీవనాన్ని సాగించేవారన్నమాట. ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు అదే విధంగా
నానమ్మలు అమావాస్య వచ్చిందంటే ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. దిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. స్త్రీలు పసుపు, కుంకుమ, గాజులు మొదలైనవి అమ్మవారికి ఆ రోజున భక్తి శ్రద్ధలతో చెల్లిస్తే చాలామంది చెల్లిస్తూ ఉంటారు. అలాగే తర్వాత రావి చెట్టుకి నీరుని సమర్పించి విష్ణువుతో పాటుగా తులసి పూజకు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అద్భుతమైనటువంటి అమావాస్య తిథి నాడు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే గనుక మీకున్న కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి, దృష్టి లోపాలు అన్నీ కూడా తొలగిపోతాయని మన జ్యోతిష శాస్త్రాలు పండితులు చెప్తూ ఉన్నారు. ఇక నిమ్మకాయల విశిష్ట గురించి చాలామందికి అస్సలు తెలియదు. నిమ్మకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి. నిమ్మకాయలో ఉండేటువంటి విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది, అందాన్ని పెంచుతుంది. నిమ్మకాయలు ఆరోగ్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో అంటే ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు మేము చెప్పే ఈ పరిహారానికి కేవలం ఒక నిమ్మకాయ ఉంటే మాత్రం చాలు. చాలామందికి రాత్రిపూట నిద్ర అనేది చాలా వరకు పట్టదు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఆందోళనగా ఉంటూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా మనసులో భయంగానే ఉంటూ ఉంటారు చాలా వరకు. ఎప్పుడు వారిని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా, వారి వెంట ఏదో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి భయాలు ఉన్నప్పుడు అదేవిధంగా మా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని బాధపడేవారు తప్పకుండా ఈ పరిహారం అనేది ఒకసారి పాటించి చూడండి మేము చెప్పిన విధంగా. ఇలా నెగిటివ్ ఎనర్జీ మీతో ఉన్న, మీ ఇంట్లో ఉన్న నిత్యం సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య లేదా పిల్లల మధ్య సంతానరీత్యా గొడవలు వస్తూ ఉంటాయి. ఎంత సంపాదించినా కూడా ధనమంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేది ఎప్పుడూ కూడా మీ వెంట వస్తూ ఉంటాయి. వచ్చిన డబ్బులు ఖర్చయిపోతూ ఉంటాయి. హాస్పిటల్ బిల్లు పెరిగిపోతూ ఉంటుంది. ఇలా నెగిటివ్ ఎనర్జీ వలన అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక ఈ నెగిటివ్ ఎనర్జీని, దుష్టశక్తుల్ని, చెడు దృష్టి, దుష్ట లోపాలు తొలగించుకోవడానికి ఈ ఆషాఢ అమావాస్య అద్భుతమైన రోజుగా బాగా పనిచేస్తుంది. అందులోనూ రాబోయేటువంటి ఆషాఢ అమావాస్య మరింత శక్తిమైనది కనుక ఈ రోజున ఒక్క నిమ్మకాయ తీసుకొని చిన్న పరిహారం చేసుకుంటే కనుక భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు తిరగనేది ఉండదు. అసలు ఈ నిమ్మకాయతో ఏం చేయాలి అంటే, ముందుగా ఈ అద్భుతమైనటువంటి అమావాస్య తిథి నాడు కొంచెం చీకటి పడిపోయిన తర్వాత, అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి. రాగి, ఇత్తడి, స్టీల్ ఇలా ఏ ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు. ఆ ప్లేట్లో కొంచెం 2 గుప్పెళ్ళ కల్లుప్పును వెయ్యండి. అలాగే ఆ తర్వాత మంచి నిగనిగలాడే పసుపు రంగు నిమ్మకాయని తీసుకోండి. అంటే ఎటువంటి మచ్చలు, పుచ్చులు లేకుండా ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోని ఉప్పు మీద పెట్టండి. అలాగే ఉప్పు మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కూడా చల్లండి. అలా చల్లడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే నిమ్మకాయ ముక్కలకు పసుపు, కుంకుమ లాంటివి ఏమీ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. వాటిని తీసుకొని వెళ్ళి ఉప్పు మీద పెట్టండి. అలా పెట్టుకున్న తర్వాత ఆ యొక్క ప్లేట్ను మీరు చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదిలో కూడా తిరగండి. అలా మీరు తిరిగేటప్పుడు మీ యొక్క మనసులో మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, వాటి వలన వచ్చే సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ యొక్క ప్లేట్ని తీసుకొని డైరెక్ట్గా మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చేయండి. గుమ్మానికి ఎడం పక్కన మీ యొక్క ఉప్పు నిమ్మకాయ ప్లేట్ని పెట్టండి. ఇలా రాత్రంతా కూడా అలాగే వదిలేయండి. మర్నాడు ఉదయం ఈ యొక్క ప్లేట్ని తీసి ప్లేట్లోనే ఉన్న ఉప్పు మరియు నిమ్మకాయ ముక్కలను ఎక్కడైనా సరే గొవ్వు తీసి పాతి పెట్టేయండి. లేదా మీకు అలా కుదరదు అనుకుంటే పారే నీటిలో పడేయండి. అలా పడేసిన వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇలా మీరు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. మీ నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, వాటి వలన వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ ఆషాఢ అమావాస్య నాడు ఈ పరిహారం చేయడం వల్ల ఇక మీకు తిరుగనేది ఉండదు. అప్పరే కుబేరులుగా మారిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాబోయేటువంటి అమావాస్య తిథి, అందులోనూ ఆషాఢ అమావాస్య కావున ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి. ఫలితాన్ని వెంటనే చూస్తారు.
ఈ ఉప్పు నిమ్మకాయల పరిహారం చేయడం ద్వారా మీకు ఎన్నో రకాల మంచి ఫలితాలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పరిశ్రమ అయిపోతుంది. మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మీ కుటుంబంతో సుఖ సంతోషాలు ఆనందంగా జీవిస్తారు. మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పటాపంచలైపోతుంది. ఇలాగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందనేది మీకు తెలుస్తుంది. తెలుసుకున్నారు కదండి ఎలా ఉంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.